హాయ్ అండి, నేను మీ భువనశ్రీను. ఈరోజు మా ఓనర్ గారు బాబీ 2 గుణపాలు కావాలి అర్జెంటుగా తయారు చేయమ్మా అని చెప్పి అడిగారండి. అయితే సరే మనకి ఎలాగే తెలిసిన పనే కదని చెప్పి స్క్రాప్లోకి వెళ్ళి అక్కడ ఊసలు చూస్తుంటే అక్కడ డ్రిల్లింగ్ ఊసలు ఉన్నాయండి 2. ఆ ఊసలు అట్టుకొచ్చి ఏం చేసామంటే దానికి కావాల్సిన పొడవు కట్ చేసుకొని గ్యాస్ కట్టర్ తోటి, తర్వాత గ్యాస్ కట్టర్ తెచ్చుకొని అలాగే సమితి తెచ్చుకొని 20 కిలో రాయి తెచ్చుకొని మేము తయారు చేస్తున్నామండి. నా పక్కన ఉన్న ఇంకా నా స్నేహితులు ఉన్నారు. అయితే ఏముందంటే నేను ఎత్తు కొడుతున్నాను చూసారా సమితి, అది డూప్లికేట్ ఏం కాదండి, ఎడిటింగ్ కూడా కాదు, అది ఒరిజినల్ సమితి. ఆ సమితి వెయిట్ 10 కేజీలు అనమాట. అలాగే ఆ ఒరిజినల్ గుణపం అనమాట. అంటే మా ఏరియాలో గుణపం అంటాం, మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు, మాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. అది 20 కిలో ఒరిజినల్ అనమాట. అయితే స్వాప్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కొన్ని సరి చేయాలి కదా, అందుకని సుత్తుతోటి నేను ఏం చేస్తున్నానంటే గ్యాస్ కట్టర్తో వీట్ చేయమని సుత్తుతోటి నేను సరి చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు అదే సన్నివేశం జరుగుతుంది. చాలా కష్టపడి చేయాలండి, ఎందుకంటే ఆ గ్యాస్ కట్టర్ అక్కడ ఫైర్ అయ్యేటప్పుడు చాలా టెంపరేచర్ వచ్చేద్ది అనమాట. ఆ టెంపరేచర్ని తట్టుకొని, ఆ ఎండ చూసారు కదా, ఆ ఎండలో ఆ గ్యాస్ కట్టర్ వీటిని తట్టుకొని అక్కడ గుణపం తయారు చేయాలన్నమాట అండి. ఆ గుణపం ఒక రోజుతో పోయేది కాదు, లైఫ్ లాంగ్ ఉండి గుణపం అనమాట. దాని గురించి మేము చాలా కష్టపడి చేస్తున్నాం. అంటే మేము ఎంత కష్టపడుతున్నాం, వర్కర్లో చాలామంది పెద్ద పని ఏం చేయరు, ఖాళీగా ఉంటారని చాలామంది అనుకుంటారండి. అయితే మేము ఎంత కష్టపడి చేస్తున్నాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మీ అందరికీ తెలుస్తుందని ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి, వేరే ఉద్దేశం ఏం కాదు. అంటే మీకు కూడా తెలియాలి, అయితే ఆ గుణపాలు కూడా ఎలా తయారు చేస్తారు అని మీకు కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట అండి. గుణపం అయితే ఇలాగే చేస్తారండి ఎక్కడైనా సరే. అయితే వేరే దిక్కున చేస్తారు ఇవి, కానీ మేము కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో